కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దురంధర్ ది రివెంజ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రణవీర్ సింగ్ నెక్స్ట్ ప్రళయ్ మూవీని పట్టాలెక్కించాడు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరి సారా అర్జున్ సంగతి ఏంటి? ఫోటోషూట్లతో కాలక్షేపం చేస్తుందా? కొత్త కథలు వింటుందా? కియారా ఆఫర్ ని దురంధర్ బ్యూటీ కొల్లగొట్టిందా? దురంధర్ ఫ్రాంచైజీ చిత్రాలతో రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్కు ఎంత పేరొచ్చిందో సారా అర్జున్ కి కూడా ఊహించినంత క్రేజ్ దక్కింది. తొలుత చిన్నపిల్ల అంటూ విమర్శించిన వాళ్లే ఆమె యాక్టింగ్ కు వావ్ అన్నారు. దురంధర్ 1 and 2 చిత్రాలతో 1000 కోట్ల హీరోయిన్ గా ఎదిగింది. ఈమె కాల్ షీట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతుంటే సారా మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కవర్ షూట్స్ తో కాలక్షేపం చేస్తున్న సారా అర్జున్ మధుబాల బయోపిక్ లో నటించబోతోందంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత కియారా అద్వానీ నుండి ప్రాజెక్ట్ చేతులు మారింది. సాయి పల్లవి, కళ్యాణి ప్రియదర్శన్ లెజెండరీ హీరోయిన్ రోల్ చేయబోతున్నారని గుసగుసలు వినిపించాయి. కానీ చివరకు సారా అర్జున్ ఫైల్ అయినట్టు గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా బన్సాలి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డార్లింగ్స్ ఫేమ్ జస్ప్రీత్ కేరీన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా కియారా అద్వానీ మరో ఆఫర్ను సారా అర్జున్ కొట్టేసిందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించబోయే RC-17లో దురంధర్ బ్యూటీ ఫైనల్ అయినట్లు TFIలో బజ్ నడుస్తోంది. సెప్టెంబర్లో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందట. ఇప్పటికే యుఫోరియాలో మైనర్ గర్ల్ పాత్రలో మెరిసిన ఈ చిన్నది చరణ్ పక్కన హీరోయిన్ గా మారుతుందో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.